పాపాన్ని గురించి 39వ అధ్యాయం కీర్తన గ్రంథంలో దావీదు ఇలా రాశాడు. పాపం అంటే వ్యభిచారం, పాపం అంటే దొంగతనం, పాపం అంటే దోచుకోవడం మరేదనుకుంటాం. పాపం అంటే నాలుక ద్వారా అతి తేలికగా అతి సున్నితంగా కూడా పాపం జరుగుద్ది. ఈ నాలుగు జరిగే పాపము తేలికగా కనపడుతుంది. వ్యర్థమైన మాటలు, సరస్వక్తులు, బూతులు, కళ్ళబల్లి మాటలు, ఎదుటివారి గురించి మాట్లాడుకునే చెడు అభిప్రాయాలు ఈ నాలుక ద్వారా, నోటి ద్వారా జరుగుతాయి. ఈ నాలుక జాగ్రత్తగా వాడితే నలుగురిని బతికించవచ్చు. అదే నాలుక అదుపు తప్పితే నలుగురు జీవితాలను నాశనం చేస్తుంది. కీర్తన 39లో నా నాలుక పాపము చేయకున్నట్లు నా మార్గమని జాగ్రత్తగా చూసుకుందని అంటాడు. నాలుగు పాపం చేద్దంట. ఆ నాలుగు పాపం చేయకుండా నీ వెళ్ళే మార్గాలు సరి చేసుకో. ఆ మార్గాల గురించి మాట్లాడకుండా సత్యాన్ని గురించి మాట్లాడేలాగా ఆ నాలుకని